హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్కు ఎగ్జాంపుల్స్ చూద్దాం. యామ్కు తెలుగు అర్థం ఏమిటి? ఉన్నాను. మనకు బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఏవేవి ఉన్నాయి? ప్రెజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ ఉపయోగిస్తారు. పాస్ట్ టెన్స్కు వజ్, వర్ ఉపయోగిస్తారు. ఫ్యూచర్ టెన్స్కు విల్ బీ ఉపయోగిస్తారు. వీటిని బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అని ఎందుకన్నారు అని అంటే, బీ అంటే ఏమిటి తెలుగు అర్థం? ఉండు. యామ్కు తెలుగు అర్థం ఉన్నాను. ఈజ్కు తెలుగు అర్థం ఏమిటి? ఉన్నాడు, ఉన్నది. ఆర్కు తెలుగు అర్థం ఏమిటి? ఉన్నారు, ఉన్నాము. వజ్కు తెలుగు అర్థం ఉండెను. వర్కు తెలుగు అర్థం ఉండిరి, ఉంటిమి. విల్ బీకు తెలుగు అర్థం ఏమిటి? ఉంటాను. బీ అంటే ఏమిటి? ఉండు. సో వీటిని బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అంటారు. అర్థమైందా లెర్నర్స్? యామ్ను దేనికి వాడాలి అని అంటే, యామ్ను ఐకు మాత్రమే వాడాలి. ఐ అనే ఫస్ట్ పర్సన్ సింగులర్కు మాత్రమే ఈ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేయాలి. ఐ అంటే ఏమిటి? నేను. నేనుకు మాత్రమే ఈ యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను వాడాలి. నెక్స్ట్, R1 వాక్యాలుగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా రన్నింగ్ సెంటెన్సెస్ కాబట్టి ఐఎన్జీ వాడాలి. R1 వాక్యాలకు మాత్రమే ఈ యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను వాడాలి. రన్నింగ్ సెంటెన్స్ అంటేనే ఐఎన్జీ వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఉన్నాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ఐ. ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్ములాని యూజ్ చేసి దీన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? నేను, ఐ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమిటి ఇక్కడ? ఉన్నాను, యామ్. ఐ యామ్ అవుతుంది. నేను ఉన్నాను, ఐ యామ్ అవుతుంది. నేను బాత్రూంలో ఉన్నాను. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. బాత్రూమ్ ఇంగ్లీష్లో ఏమంటారు? బాత్రూమ్. లో అంటే ఇన్. ప్రిపోజిషన్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేది ఈ ప్రిపోజిషన్. సో ఇన్ ద బాత్రూమ్ అవుతుంది. ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ సెంటెన్స్ను ఇంగ్లీష్ సెంటెన్స్లోకి చేంజ్ చేద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? నేను, ఐ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమిటి? ఉన్నాను. ప్లస్ మెయిన్ వర్బ్ లేదు కాబట్టి రాయట్లేదు. ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇన్ ద బాత్రూమ్ అవుతుంది. ఇన్ ద బాత్రూమ్. ఐ యామ్ ఇన్ ద బాత్రూమ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. నేను ఒక టీచరును అంటే నేను టీచరుగా ఉన్నాను, టీచర్గా పని చేస్తున్నాను అని అర్థాన్ని ఇస్తుంది కదా. సో నేను ఒక టీచరును అన్నప్పుడు టీచరుగా ఉన్నాను, టీచర్గా పనిచేస్తున్నాను అని మనం అర్థం చేసుకోవాలి. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈ నేనును ఇంగ్లీష్లో ఐ అంటారు. ఒక అంటే ఏ లేదా యాన్ అనే ఆర్టికల్స్ వస్తాయి. ఇక్కడ మరి ఏ వాడాలా యాన్ వాడాలా అంటే, ఆర్టికల్స్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం? ఈ టీచర్ అనే వర్డ్ను తెలుగులో ఎలా రాస్తారు? టీ అంటే టా. కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఒక అంటే ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. టీచరును అంటే టీచరుగా ఉన్నాను అని అర్థం కదా. సో ఈ ఉన్నాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో యామ్ అని అంటారు. నేను ఒక టీచరును అన్నప్పుడు దీన్ని ఈ ఫార్ములా యూజ్ చేసి ఇంగ్లీష్లో చేంజ్ చేద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? ఐ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? యామ్. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఒక టీచరు, ఏ టీచర్. ఐ యామ్ ఏ టీచర్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. నేను ఇక్కడ ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈ నేనును ఇంగ్లీష్లో ఐ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్. ఉన్నాను ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ సెంటెన్స్ని
మన ఇంగ్లీష్ సెంటెన్స్ ఫామ్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమిటి ఉన్నాను యామ్ ప్లస్ ఈ హియర్ అనేది ఇట్ సైడ్కి వస్తుంది. ఐ యామ్ హియర్ అవుతుంది. నేను అశోక్ని అంటే నేను అశోకునిగా ఉన్నాను, అశోకుని ఉన్నాను అని అర్థాన్ని ఇస్తుంది. సో నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు, అశోక్ని ఏమంటారు ఇంగ్లీష్లో నేమ్ కాబట్టి అలానే వస్తుంది అశోక్. ఉన్నాను హెల్పింగ్ వర్బ్ అవుతుంది, దీన్ని ఇంగ్లీష్లో యామ్ అంటారు. ఫార్ములా యూస్ చేసి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్ ఫార్మాట్లోకి రాద్దాం. నేను అనేది సబ్జెక్ట్ ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది యామ్ ప్లస్ నేమ్ అశోక్. ఐ యామ్ అశోక్ అవుతుంది. అశోక్ ముందర ఏ ఆర్టికల్స్ రావు, ఎందుకంటే నేమ్ కాబట్టి ఇక్కడ అశోక్ అనేది నేమ్ అవుతుంది. సో నో ఆర్టికల్. ఐ యామ్ అశోక్ అవుతుంది అంతే. నేను నీ స్నేహితుడిని అంటే నేను నీ స్నేహితుడిగా ఉన్నాను అని అర్థం చేసుకోవాలి. నేను నీ స్నేహితుడిని అంటే నేను నీ స్నేహితుడిగా ఉన్నాను అని అర్థం చేసుకోవాలి మనం. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది ఐ, నీ స్నేహితుడు ఇంగ్లీష్లో వచ్చేసరికి యువర్ ఫ్రెండ్ అవుతుంది. ఉన్నాను అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, యామ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని ఫార్ములా యూస్ చేసి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఉన్నాను ప్లస్ ఈ ఆబ్జెక్ట్ ఇట్ సైడ్ వస్తుంది, యువర్ ఫ్రెండ్ అవుతుంది. ఐ యామ్ యువర్ ఫ్రెండ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. నేను ప్రేమలో ఉన్నాను, నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ సబ్జెక్ట్ అవుతుంది. ప్రేమలో ప్రిపోజిషన్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం, లో అంటే ఇన్, ప్రేమ అంటే లవ్. ఈ లో అనేది ఇట్ సైడ్కి వస్తుంది, ప్రేమ అనేది ఇట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఇన్ లవ్ అవుతుంది. ఉన్నాను అంటే హెల్పింగ్ వర్బ్ యామ్. నేను ప్రేమలో ఉన్నాను అంటే ఐ ఇన్ లవ్ యామ్ అని వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఫార్ములా యూస్ చేసి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది యామ్ ప్లస్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇట్ సైడ్కి వస్తుంది, ఐ యామ్ ఇన్ లవ్ అవుతుంది. నేను నీ మొగుడిని అంటే నేను నీ మొగుడుగా ఉన్నాను అని అర్థం. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, నీ మొగుడు అనేది యువర్ హస్బెండ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఉన్నాను అనేది యామ్ అవుతుంది, ఇంగ్లీష్లో వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నేను నీ మొగుడిని అంటే ఐ యామ్ యువర్ హస్బెండ్ అవుతుంది. నేను ఒక్కడిని అంటే నేను ఒక్కడిగా ఉన్నాను అని అర్థం. నేను అనేది సబ్జెక్ట్ ఇక్కడ, నేను ఇంగ్లీష్లో ఐ అంటారు, ఒక్కడిని అంటే ఇంగ్లీష్లో సింగిల్ అని అంటారు, ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే ఉన్నాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది యామ్. నేను ఒక్కడిని ఐ యామ్ సింగిల్ అవుతుంది ఇంగ్లీష్లో. నేను డాక్టరును అంటే నేను ఒక డాక్టరీగా పనిచేస్తున్నాను అని అర్థం కదా. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇంగ్లీష్లో ఐ అవుతుంది. డాక్టర్ అనేది డాక్టర్ అలానే వస్తుంది. ఉన్నాను అనేది యామ్, యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. దీన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లోకి రాద్దాం. నేను డాక్టరును, ఐ యామ్ ఏ డాక్టర్ అవుతుంది. డాక్టర్ అనేది వృత్తి కదా, దీనికి ఆర్టికల్ ఏ లేదా యాన్ అని వస్తుంది. మరి ఇక్కడ ఏ వాడాలా యాన్ వాడాలా అని అంటే డా అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తారు, ఐ యామ్ ఏ డాక్టర్ అవుతుంది. నేను సినిమాలో ఉన్నాను, నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో నేను అనేదాన్ని ఐ అంటారు. సినిమాలో అంటే నేను సినిమా హాల్లో ఉన్నాను అని అంటారు కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం కదా. లో అంటే ఇంగ్లీష్ అర్థం ఏమిటి ఇన్, సినిమా అంటే సినిమా హాల్ అంటే సినిమా హాల్. ప్రిపోజిషన్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము, ఆబ్జెక్ట్కి ముందర యూస్ చేసేది ఈ ప్రిపోజిషన్ కదా. సో ఇన్ ద సినిమా హాల్ అవుతుంది. ఉన్నాను అంటే ఇంగ్లీష్లో ఏమంటారు యామ్, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఐ యామ్ ఇన్ సినిమా హాల్ అవుతుంది. ఈ విధంగా యామ్ను కూడా వాడాలి. ఇప్పుడు మనం యామ్ గురించి మరిన్ని వాక్యాలు చూద్దాం. నేను స్కూలుకు పోతున్నాను, నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇంగ్లీష్లో ఐ అంటారు. స్కూల్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు టు ద స్కూల్ అవుతుంది. పోతూ ఉన్నాను అంటే R1 రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. పోతూ ప్లస్ ఉన్నాను, పోతూ ఇంగ్లీష్లో ఏమంటారు గోయింగ్. ఉన్నాను అనేదాన్ని ఏమంటారు యామ్ అని హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ పోతూ ఉన్నాను అనేదాన్ని మనము విడదీసుకోవాలి. పోతూ ప్లస్ ఉన్నాను అని అర్థాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు మనం ఈజీగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా.
దీన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఉన్నాను యామ్ ప్లస్ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. టు స్కూల్ అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అవుతుంది. నేను ఇప్పుడు సినిమా చూస్తున్నాను అనేదాన్ని విడదీసుకుంటే చూస్తూ ప్లస్ ఉన్నాను అనేది వస్తుంది. చూస్తూ అనడాన్ని ఏమంటారు వాచింగ్ అని అంటారు. ఉన్నాను అనేదాన్ని ఏమంటారు యామ్ అంటారు. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు నౌ. సినిమాని ఇంగ్లీష్లో ఏమంటారు సినిమా లేదా ఫిల్మ్ అని అంటారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఐ యామ్ వాచింగ్ సినిమా నౌ అవుతుంది. నేను నిద్రపోవటానికి వెళ్తున్నాను అనేదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉన్నాను. వెళ్తూని ఇంగ్లీష్లో ఏమంటారు గోయింగ్ ప్లస్ ఉన్నాను అనేదాన్ని ఏమంటారు యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ అనే ఫస్ట్ పర్సన్ సింగులర్ వస్తుంది. నిద్రపోవటానికి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే టు స్లీప్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. నేను నిద్రపోవటానికి వెళ్తున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. నిద్రపోవటానికి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వెళ్తున్నాను అనేది వర్బ్ అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది ఐ యామ్ గోయింగ్ టు స్లీప్ అవుతుంది. నన్ను క్షమించు. నన్ను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. క్షమించు అనేదాన్ని ఏమంటారు సారీ. నన్ను క్షమించు ఐ యామ్ సారీ అవుతుంది. నేను ఒక దొంగ అంటే ఒక దొంగగా ఉన్నాను అని అర్థం. నేను అనేది ఐ అవుతుంది. ఒక అనేది ఏ అవుతుంది. దొంగ అనేది థీఫ్ అవుతుంది. ఉన్నాను అనేది యామ్ అవుతుంది. ఇంగ్లీష్లో నేను ఒక దొంగని ఇంగ్లీష్లో ఏమంటారు ఐ యామ్ ఏ థీఫ్ అని అంటారు. నేను పాటలు వింటూ ఉన్నాను అని అర్థం. వింటూ ప్లస్ ఉన్నాను. వింటూ దాని ఇంగ్లీష్లో ఏమంటారు లిజనింగ్. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. పాటలు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సాంగ్స్ నేను పాటలు వింటున్నాను ఐ యామ్ లిజనింగ్ సాంగ్స్ నౌ అవుతుంది. నౌ అనేది వాడితే వాడచ్చు లేదంటే లేదు. లిజనింగ్ అంటే ఐఎన్జీ ఫామ్ వచ్చింది కాబట్టి మనకు రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థాన్ని తెలుపుతుంది. ఈ నౌ అనేది ఈ వాక్యం చివరైనా వాడుకోవచ్చు లేదా వాక్యం ముందర అయినా వాడచ్చు. నౌ ఐ యామ్ లిజనింగ్ సాంగ్స్ అని అయినా అనొచ్చు లేదా ఐ యామ్ లిజనింగ్ సాంగ్స్ నౌ అని అయినా అనవచ్చు. యామ్ అసలు R1 అంటేనే ఇప్పుడు అని అర్థం. మీకు ఇష్టం ఉంటే నౌ వాడచ్చు వాడకపోవచ్చు. అర్థం మటుకు ఇప్పుడని వస్తుంది. నేను ఉద్యోగము చేస్తున్నాను. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. ఉద్యోగం అంటే జాబ్. చేస్తున్నాను దాన్ని విడదీసుకోవాలి. చేస్తూ ప్లస్ ఉన్నాను కదా. చేస్తూ దాన్ని డూయింగ్ అంటారు. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను ఐ యామ్ డూయింగ్ ఏ జాబ్ అవుతుంది. నేను చదువుకుంటూ ఉన్నాను. నేను ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ అంటారు. చదువుకుంటున్నాను అనేదాన్ని విడదీస్తే చదువుకుంటూ ప్లస్ ఉన్నాను అనే అర్థాన్ని తెలుపుతుంది. చదువుకుంటూ అంటే స్టడీయింగ్. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నేను చదువుకుంటున్నాను ఐ యామ్ స్టడీయింగ్. నేను పేపరు చదువుతున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ అవుతుంది. పేపరు ఇంగ్లీష్లో ఏమంటారంటే పేపర్ అని అంటారు. చదువుతున్నాను అనేదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఏమవుతుంది చదువుతూ ప్లస్ ఉన్నాను అని వస్తుంది. చదువుతూ ఇంగ్లీష్లో ఏమంటారు రీడింగ్ అని అంటారు. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్ అవుతుంది. నేను నేర్చుకుంటున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. నేర్చుకుంటున్నాను విడదీసుకొని రాసుకుంటే నేర్చుకుంటూ ప్లస్ ఉన్నాను అవుతుంది. నేర్చుకుంటూ ఇంగ్లీష్లో లెర్నింగ్ అంటారు. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నేను నేర్చుకుంటున్నాను ఐ యామ్ లెర్నింగ్ అవుతుంది. నేను కరాటే నేర్చుకుంటూ ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఐ. కరాటేని ఇంగ్లీష్లో కరాటే అంటారు. నేర్చుకుంటూ ఉన్నాను అనేదాన్ని లెర్నింగ్ అంటారు. ఉన్నాను అనేదాన్ని యామ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఐ యామ్ లెర్నింగ్ కరాటే అని ఇంగ్లీష్ సెంటెన్స్ అవుతుంది. నేను ఇంట్లో ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. ఇంట్లో అంటే ఇన్ ద హౌస్ అంటారు. ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో యామ్ అని అంటారు. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఐ యామ్ ఇన్ ద హౌస్ అవుతుంది. నేను బయట ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. బయట ఇంగ్లీష్లో ఏమంటారంటే అవుట్ సైడ్ అంటారు. ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే యామ్ అని అంటారు.
నేను బయట ఉన్నాను. ఐ యామ్ అవుట్ సైడ్ నౌ. ఈ నౌ అనేది వాడితే వాడచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేను శంకరును. నేను శంకర్గా ఉన్నాను అని అర్థం కదా. నేను అంటే ఐ, శంకర్ అంటే నేమ్ కాబట్టి శంకర్ అలానే వస్తుంది. శంకర్గా ఉన్నాను అని అర్థం కదా. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐ యామ్ శంకర్ అవుతుంది. నేను తింటూ ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. తింటూ ప్లస్ ఉన్నాను అని కదా అర్థం. తింటూని ఇంగ్లీష్లో ఈటింగ్ అంటారు. ఉన్నాను అనేదాన్ని యామ్ అని అంటారు. నౌ ఐ యామ్ ఈటింగ్ అని అంటారు, లేదా ఐ యామ్ ఈటింగ్ నౌ అని అంటారు. టైం ఫస్ట్లో అయినా లాస్ట్లో అయినా ఎక్కడైనా వాడండి, అది మీ ఇష్టం. నేను పాలు తాగుతున్నాను. నేను ఇంగ్లీష్లో అయ్యి అంటారు, సబ్జెక్ట్ అవుతుంది. పాలు అనేది మిల్క్ అవుతుంది. తాగుతూ ప్లస్ ఉన్నాను అని అర్థం కదా. తాగుతూ ఇంగ్లీష్లో ఏమంటారు, డ్రింకింగ్ అని అంటారు. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నేను పాలు తాగుతూ ఉన్నాను అని తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి రాస్తే ఐ యామ్ డ్రింకింగ్ మిల్క్ అవుతుంది. నేను బోధిస్తున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. బోధిస్తూ ప్లస్ ఉన్నాను అని అర్థం కదా. బోధిస్తూ ఇంగ్లీష్లో టీచింగ్ అంటారు. ఉన్నాను అనేదాన్ని యామ్ అనే హెల్పింగ్ వర్బ్ అంటారు. నేను బోధిస్తున్నాను అనే ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ టీచింగ్ అవుతుంది. నేను ఫోన్లో ఉన్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. ఫోన్లో మనం జనరల్గా ఏమంటాము, లో అంటే ఇన్, ఫోన్ అంటే ఫోన్, ఇన్ ఫోన్ అంటారు. అది తప్పు. ఎప్పటికైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫోన్స్, కమ్యూనికేషన్స్కు మనం ఖచ్చితంగా ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇన్ అనేది వాడరాదు, గమనించగలరు. ఫోన్ లో అంటే ఆన్ ఫోన్ అవుతుంది, ఇన్ ఫోన్ అని అనరాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వాటికి కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి, ఇన్ అని వాడరాదు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆహా, ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అలాంటి వాటికి కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి, ఇన్ అనేది వాడకూడదు. సో ఇక్కడ కూడా ఇన్ ఫోన్ అనరాదు, ఆన్ ఫోన్ అనాలి. ఆన్ ఫోన్ అవుతుంది. ఉన్నాను అనేది యామ్ అనే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నేను ఫోన్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఆన్ ఫోన్ అవుతుంది. నేను ఒక కారును నడుపుతున్నాను. నేను అంటే సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఐ అంటారు. ఒక అంటే ఏ లేదా యాన్ అనేది వస్తుంది. ఇక్కడ కార్ అనేది కా నుండి బండిరా మధ్యలో ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఏ కార్ అవుతుంది. నడుపుతూ ప్లస్ ఉన్నాను అని కదా అర్థం. నడుపుతున్నాను అని అంటే నడుపుతూ అనేదాన్ని ఇంగ్లీష్లో డ్రైవింగ్ అంటారు. ఉన్నాను అనేదాన్ని యామ్ అని అంటారు. నేను ఒక కారును నడుపుతున్నాను. ఐ యామ్ డ్రైవింగ్ ఏ కార్ అవుతుంది. నేను హైదరాబాద్ నుండి అంటే నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను అని అర్థాన్ని ఇస్తుంది. నేను ఇంగ్లీష్లో ఐ అంటారు. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. హైదరాబాద్ అంటే నేమ్ కాబట్టి అలానే వస్తుంది. హైదరాబాద్ నుండి అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. నేను హైదరాబాద్ నుండి ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ అవుతుంది. నేను కొడుతున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. కొడుతూ ప్లస్ ఉన్నాను. కొడుతూని బీటింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఉన్నాను అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నేను కొడుతూ ఉన్నాను. ఐ యామ్ బీటింగ్ అవుతుంది. నేను చంపుతున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. చంపుతూ ప్లస్ చంపుతూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఉన్నాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నేను చంపుతున్నాను. ఐ యామ్ కిల్లింగ్ అవుతుంది. నేను ఆమెను చంపుతున్నాను. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆమెను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. చంపుతూ ప్లస్ ఉన్నాను అని అర్థం కదా. చంపుతున్నాను అని అంటే చంపుతూ అనేది ఇంగ్లీష్లో కిల్లింగ్ అంటారు. మెయిన్ వర్బ్ అవుతుంది. ఉన్నాను అనేది యామ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నేను ఆమెను చంపుతూ ఉన్నాను. ఐ యామ్ కిల్లింగ్ హర్. నేను అంగడిలో ఉన్నాను. నేను అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, ఐ. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంగడిలో, ఇన్ షాప్ అవుతుంది. ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు, యామ్. సో నేను అంగడిలో ఉన్నాను అనేదాన్ని ఐ యామ్ ఇన్ షాప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.